వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రారంభమైన పెద్ద దర్గా ఉర్సు వేడుకలు. చాదర్ను సమర్పించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. డాక్టర్ హరగోపాల్. ఇనుప విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు. నూతన భవనంలోకి విద్యుత్ శాఖ కార్యాలయం మార్పు. వార్తలోని వివరాలు. పొంగనూరులో ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం పొంగమ్మ చెరువు కట్టపై గల హజరత్ సయ్యద్ నూర్ షావలి బాబా ఉరుసు మహోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉరుసు మహోత్సవంలో పాల్గొని చాదర్ను సమర్పించారు. తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు దర్గా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
لله رب العالمين بحق لا إله إلا భాస్కర్ను కలిసి పలకరించారు. తర్వాత సుగానిమిటిలోని పెద్ద తాండాలో శ్రీ బోయకొండ గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. అలాగే మండల పరిధిలోని బోడేవారిపల్లి పంచాయతీ ఈడుగపల్లి సమీపంలోని మరసనపల్లిలో వైభవంగా జరుగు శ్రీ సీతారాముల వారి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలకు హాజరయ్యారు. పొంగనూరు పట్టణం చౌడపల్లి రోడ్డులోని సబ్ స్టేషన్ ఆవరణంలో 2.6 కోట్లతో చేపట్టిన విద్యుత్ శాఖ భవనంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పాత భవనం స్థలంలో నిర్మాణ పనులు చేపట్టడంతో ఇప్పటి వరకు అద్దె భవనంలో డిఈ, ఏడీఈ, ఏఈ, ఈఆర్ఓ కార్యాలయాలు నడిచేవి. ఇకపై ఆ శాఖల విధులన్నీ నూతన భవనంలోనే కొనసాగుతాయని ఈ శ్రీనివాసమూర్తి తెలిపారు. పొంగనూరు టౌన్లో 3 ఏఈ ఆఫీసులు, ఒక ఏడీ ఆఫీసు, ఈఆర్ఓ ఆఫీసు, డిఈ ఆఫీసు డిఫరెంట్ ప్లేసుల్లో ఉండేటివి. కొత్తగా కన్స్ట్రక్షన్ 33/11 kV సబ్స్టేషన్ పొంగనూరులో చౌడాపల్లి రోడ్లో కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది. ఆ బిల్డింగ్లోకి కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈలు, ఏడీఈ, డిఈ, అకౌంట్స్ వింగు అన్నీ 33/11 kV సబ్స్టేషన్ చౌడాపల్లి రోడ్లోనే ఇంకా యాక్టివిటీస్ జరుగుతాయి. బిల్స్ ఎవరన్నా కట్టాలన్నా కూడా రెగ్యులర్గా ఇక్కడే కొత్త బిల్డింగ్ కట్టుకొచ్చి బిల్స్ కట్టాలా. ఇప్పుడు అడిషనల్ లోడ్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. 1 కిలోవాట్కి 2000 ఉంటే ఇప్పుడు 1000 పెట్టారు. కాబట్టి దాన్ని ఉపయోగించుకున్నారంటే అమౌంట్ సేవ్ అవుతుంది, లోడ్స్ కూడా ఇదిగా ఉంటాయి. సమ్మర్ కాబట్టి లోడ్స్ కూడా చూసి వాడుకోండి. టౌన్లో కానీ రూరల్స్లో కానీ ఎక్కడైనా లైన్లు లూజ్ లైన్లు ఉండి కిందగా లైన్లు ఉంటే మీరు ఇమీడియట్గా కన్సర్న్ ఏఈకి, ఏడీకి ఇన్ఫార్మ్ చేసినారంటే ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాము. టౌన్లలో కూడా ట్రాన్స్ఫారాల చుట్టూ కూడా చాలా అన్ని తావల ఫెన్సింగ్ వేసాము. కొద్దిగా ట్రాన్స్ఫారాల దగ్గర జాగ్రత్తగా ఉండండి. సింగిల్ అయితే వాళ్ళు స్కానర్ చూపెట్టమ్మా వాళ్ళకు. సరే సార్. ఒకే నెలది అయితే స్కాన్ చేయించు. దీన్ని మేము స్కాన్ చేయొచ్చు. సెల్ ఫోన్లోనే స్కాన్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. ఒక నెలది అయిపోతుంది. ఒక నెలది అయితే ఉంది కదా, మనం బయట టీఎంగిల్లోనో షాపులోనో స్కాన్ చేస్తాం. సేమ్ అంతే. మీరు ఫోన్పే ఓపెన్ చేసుకొని చూపెట్టగా స్కాన్ అయిపోతుంది, పేమెంట్ అయిపోతుంది. 2 నెలలు పెండింగ్ ఉంటే రాదు. అది ఒక నెల చెప్తారండి, ఒకసారి మీరు చూడండి. ఆ ప్రకారం తెలుసుకుంటే 1 నెల అయితే రావాల్సిన అవసరం లేదు. మీరు స్కాన్ చేస్తే సరిపోతుంది. మీకు డౌట్ ఉంది ఇక్కడ చెప్తారు, ఆ ప్రకారం చేసుకోండి. 2 నెలలు కానీ 3 నెలలు కానీ పెండింగ్ ఉంటే రాదు. ఆవిడ మీరు అది కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణం తాటిమకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 26వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దూరపు చూపు మరియు చూపు తగ్గిన వారికి శిబిరంలో పరీక్షించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టిన సంఘటన శుక్రవారం పొంగనూరులో జరిగింది. మండల పరిధిలోని
పట్టణంలోని గూడూరుపల్లి ఐటీఐ కళాశాల సమీపాన ప్రమాదం జరిగింది. కారు వేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, క్షేమంగా బయటపడ్డారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. పొంగనూరు నియోజకవర్గ జనసేన నేత వేణుగోపాల్ రెడ్డి సుగాలిమిట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మారెమ్మ, శ్రీ బోయకొండ గంగమ్మ దేవతల ఆలయ ప్రతిష్టకు హాజరై ఆశీస్సులు అందుకున్నారు. సుగాలిమిట్ట గ్రామస్తుల కోరిక మేరకు ఆలయ ప్రతిష్టకు హాజరైన వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు తాను అండగా ఉంటానని, పరిశ్రమలు, సాంప్రదాయ సేద్యం పద్ధతులతో గిరిజనుల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేస్తామన్నారు. సుగాలిమిట్ట పంచాయతీ గ్రామ ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మా పరమేశ్వరి, జననీ జగదీశ్వరి, శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి, జననీ జగదీశ్వరి, శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అఖిల జగతి నేలుచున్న ఆది పరాశక్తివే, శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్య. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అందించే మెరుగైన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరగోపాల్ తెలిపారు. నూతనంగా బాధితులు స్వీకరించిన ఆయన శుక్రవారం కేసీటీవీతో మాట్లాడారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు డాక్టర్ల బృందం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అతిసార బారిన పడి ఆసుపత్రికి వచ్చే వారి కోసం ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను నిన్న మెడికల్ సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకున్నాను. అయినాక ఈ హాస్పిటల్లో ఇప్పుడు ఆల్రెడీ మనకి గైనిక్ సర్వీసెస్, సర్జరీ సర్వీసెస్, ఆర్థో సర్వీసెస్, ఆర్థాల్మిక్ సర్వీసెస్ బాగా జరుగుతున్నాయి. జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ గారు లేరు. ఇవి యాక్చువల్గా ఇప్పుడు రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. ఆ రిక్రూట్మెంట్స్లో మిగిలిన సర్వీసెస్ కూడా అన్నీ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కావున ప్రజలందరూ ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుని ఇబ్బందుల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాము. మరియు ఈ సీజన్లో ఎక్కువగా మన వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడంటే అక్కడ వాటర్ తాగడం వలన ఈ డయేరియల్ డిసీజెస్, వామిటింగ్స్ అవి ఎక్కువగా ఉంటాయి. కావున ప్రజలందరూ ఉండే వాటర్ని బాగా వేడి చేసి చేసుకొని వాడడం వలన వాటిని దూరంగా ఉంచవచ్చు. అయినాక ఎక్కువగా డీహైడ్రేషన్లో ఉంటే హాస్పిటల్కి వస్తే మన దగ్గర దానికి తగ్గట్టుగా ఫ్లూయిడ్స్ సఫిషియెంట్గా ఉన్నాయి, డ్రగ్స్ అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. కాబట్టి ఆ సర్వీసెస్ని కూడా ఇంట్లోనే ఊరికే నాటు మందులు అవన్నీ వాడి ఇబ్బంది పడకుండా డీహైడ్రేషన్కి అవన్నీ గురి కాకుండా ముందుగానే వస్తే బాగా రికవర్ అయ్యి కోలుకుంటారని ఆశిస్తున్నాను. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అనేక మంది ఫుల్ బిజీగా మారిపోయారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్ మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. పిల్లాడు మారం చేసినా ఫోన్ చూపిస్తారు. పాప అన్నం తినకపోయినా కూడా అదే ఫోన్ చూపించి తినిపించే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు అదే ఫోన్ కారణంగా ఓ తల్లి ఏకంగా తన పాపను కూడా పార్కులో మర్చిపోయి వెళ్ళింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ओ मैडम अरे रुको, अरे बुला रहे उसको। ओ मैडम, अरे मैडम क्या है यहाँ पे? आगे वाले बच्चा बहुत ही शांत हो। ओ मैडम, अरे रुको, अरे बुला रहे उसको। ओ मैडम, अरे मैडम क्या है यहाँ पे?
बच्चा बहुत ही शांत हो। ओ मैडम, अरे रुको, अरे बुला रहे उसको। ओ मैडम, अरे मैडम क्या है यहाँ पे? बच्चा बहुत ही शांत हो। కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన దాడిని ఎస్డిపిఐ వారు ఖండిస్తూ మరణించిన వారికి నివాళులర్పించారు. గురువారం సాయంత్రం పొంగనూరు పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ కూడలికి చేరుకున్నారు. తర్వాత మానవహారంగా ఏర్పడి తీవ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఎస్డిపిఐ పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి యూసుఫ్ మాట్లాడుతూ, నిన్న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన అమాయకుల ఆత్మలకు శాంతి చేకూరాలని మరియు ప్రభుత్వం స్పందించి వెంటనే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పొంగనూరు అంజుమన్ కార్యదర్శి ఇబ్రహీం మాట్లాడుతూ, ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ఎస్డిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంజుమన్ కమిటీ నాయకులు, మహమ్మదీయ ఫౌండేషన్ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పొంగనూరు యువత పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చెయ్యాలి, ఉగ్రవాదాన్ని అంతం చెయ్యాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. सारे जहां से अच्छा, सारे जहां से अच्छा। आवाज दो, आवाज दो। सारे जहां से अच्छा नशिंचाली, 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 उग्रवादం నశించాలి, 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 ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం అంతం చేయాలి. ఆవాజ్ దో, ఆవాజ్ నశించాలి, నశించాలి, ఉగ్రవాదం నశించాలి. सारे जहां से अच्छा हिंदुस्तान, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा। We want, we want, we want। आवाज दो, आवाज दो, आवाज दो। उग्रवादం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. ఏదైతే నిన్న జరిగింది కాశ్మీర్లో ప్లేగామ్ అనే టూరిస్ట్ ప్లేస్ లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఏదైతే ఉగ్రవాదులు ఒక పిరికిపంది చర్యలాగా అమాయకులమైన మన భారతదేశ పౌరులపై దాడి చేయడం జరిగింది. దాదాపు 26 మంది చనిపోవడం జరిగింది. అందులో మనం చూస్తున్నాం, ఏదైతే ఈ ఉగ్రవాదుల చర్యలు మనం తీవ్రంగా ఖండించాలి. అందులో ఒక మన సోదరుడి పేరు మతిన్ పోరాడి చివరికి వాళ్ళ దగ్గర ఉన్న ఒక గన్నును తీసుకొని పోరాడి చివరికి వాళ్ళ చివరి శ్వాసకు పోరాడి ప్రాణం కూడా వదలడం జరిగింది. ఈ సభాముఖంగా మనం తెలియజేసేది ఏమిటంటే, ఉగ్రవాదం అనేది ఒక మతానికి సంబంధించినది కాదు. ఉగ్రవాదం అనేది ఏ మతానికి, ఏ కులానికి సంబంధించినది కాదు. ఎవరైతే ఈ ఉగ్రవాదం పాల్పడినారో ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరము. చాలా మంది వాళ్ళ ఆప్తులను, వాళ్ళ ఆత్మీయులను కోల్పోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇది కాకుండా ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఏదైతే టూరిస్ట్ ప్లేస్ ఉంది, ఆ టూరిస్ట్ ప్లేస్ లో ఆ ఉగ్రవాదులు ఏదైతే ఆర్మీ డ్రెస్సులు వేసుకొని ప్రజల మీదకు వచ్చి ప్రజల మీద అటాక్ చేయడం జరిగింది. దీనికి మనము ఒక రకంగా ఉగ్రవాదులు చేసిన దాడి అయితే, ఇంకో రకంగా మనం భావించాల్సిన విషయం ఏముందంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉంది భారతదేశ పౌరులకు రక్షణ కల్పించాలి. ఎవరైతే ఆ ఉగ్రవాదులు వాళ్ళ ఏదైతే మిలిటరీ డ్రెస్సులు వేసుకొని తుపాకులు చేపెట్టుకొని వాళ్ళు పబ్లిక్ లోకి వచ్చి కాల్చుతా ఉంటే, అప్పుడు మన నిఘా సంస్థలు, మన
పోలీస్ వ్యవస్థ కానీ మన ఏదైతే మిలిటరీ వ్యవస్థ కానీ ఎక్కడికి వెళ్ళింది? మనం చూస్తున్నాం మన భారతదేశంలో ఏదైతే నిఘా సంస్థలు ఉన్నాయి, భారతదేశంలోని పౌరులు ఒక చిన్న పౌరుల్ని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పటి నుండి మనం చూస్తుంటే ప్రశ్నించే వాళ్ళను సమాజం పట్ల ప్రజల హక్కును ప్రశ్నించే వాళ్ళను జైలుల్లో బంధించడం చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? దీనికి పూర్తి బాధ్యతగా ఏదైతే మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తీసుకుని తక్షణం ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని అమ్మవారి ఆలయాలు శుక్రవారం సందర్భంగా భక్తులతో కిక్కిరేశాయి. పట్టణంలోని బెస్తవీధిలో శ్రీ సుగుటూరు గంగమ్మ, చౌడేపల్లి మండలం పుదిపట్లలోని శ్రీ వైష్ణవి మాత ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ओम धर्मनिलयाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्माक्षे नमः ओम पद्मसुंदर्ये नमः ओम पद्मोभवाय नमः ओम पद्ममुखे नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमाय नमः ओम पद्ममालाधराय नमः ओम देव्यै नमः ओम पद्मिन्यै नमः ओम पद्मगन्धिन्यै नमः ओम पुण्यगंधाय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादभविष्ये नमः ओम प्रभाय नमः ओम चंद्रवदनाय नमः ओम चंद्राय नमः ओम चंद्र सहोदर्ये नमः ओम चतुर्भुजाय नमः ओम इंदिराय नमः ओम इंदुशीतलाय नमः ओम आह्लादजनन्ये नमः. టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు ₹1 కోటి విరాళాన్ని క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుని కలిసి విరాళం చెక్కును అందజేశారు హైదరాబాద్కు చెందిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ప్రతినిధులు. దాత కుటుంబ సభ్యులకు శ్రీవారి అనుగ్రహం ఎల్లవేళలా కలగాలని దాత తరఫు ప్రతినిధులను అభినందించారు. పొంగనూరు మండలం చదల గ్రామంలో వెలిసిన శ్రీ సప్తమాతృకా సమేత చౌడేశ్వరిదేవి అమ్మవారి వార్షిక ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. శుక్రవారం ఉదయం ఆలయంలో వేద పారాయణం, వైదికార్చన అనంతరం చౌడేశ్వరిదేవి అమ్మవారి మూల విరాట్కు పంచామృత సుగంధ ద్రవ్య అభిషేకం నిర్వహించారు. నిత్యహోమం, సప్తమాతృకా సమేత చౌడేశ్వరిదేవి మూలమంత్ర హోమం, జయాది హోమం, ప్రాయశ్చిత హోమాది పూజల్లో వేణుగోపాల్ రెడ్డి కుటుంబం పాల్గొని మహాపూర్ణాహుతి అందజేశారు. అమ్మవారికి విశేష అలంకరణ, అర్చన, వేద పారాయణం, మంత్రపుష్పం, ఋత్వికులు నిర్వహించారు. మహామంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. ఈ సందర్భంగా ఎన్వీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. శ్రీ సప్తమాతృకా సహిత శ్రీ చౌడేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ముఖ్యంగా గత 8 సంవత్సరాలుగా గుడి నిర్మించి ఎంతో వైభవపేతంగా, శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి పూజా పునస్కారాలు నిర్వహించడం జరుగుతుంది. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిదల గ్రామంలో మేమందరం చౌడేశ్వరి అమ్మవారి భక్తులమే. చౌడేశ్వరి అమ్మవారి చల్లని చలువుతో ఈ గ్రామంలో
సుభిక్షంగా మా తరతరాలుగా పెద్దలు అమ్మవారిని పూజించుకుంటూ వచ్చారు. ఎంతో మా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాం మేము ఈ యొక్క అమ్మవారి సేవ చేయడానికి. ఖచ్చితంగా మాకు ఊపిరిన్నంత వరకు ఇలాగే ఆ అమ్మవారి సేవలో తరించాలని, ఆ అమ్మవారు మా పట్ల మా స్నేహితుల పట్ల ఇదే సంకల్ప బలంతో మేమెప్పుడూ కలిసిమెలిసి ఉంటూ ఇంచుమించు మేము పుట్టినప్పటి నుంచి కలిసే ఉన్నాము. మాకు 40 సంవత్సరాలు, ఇంకో 40 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, మేమందరం కలిసిమెలిసి ఇలాగే ఉండి ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ చల్లగా జీవించాలని, మా పిల్లలకు విద్యాబుద్ధులు ఆయురారోగ్యాలు అమ్మవారు ప్రసాదించాలని, ఎల్లవేళలా అమ్మవారి సేవలో తరించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా యొక్క చెదల గ్రామ ప్రజలకు ఇంతటి సహాయ సహకారాలు అందిస్తున్న మా ఊరు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఏ యొక్క కార్యక్రమం చేపట్టినా మా ఊరు పెద్దలు మీరు చేయడం సాంప్రదాయబద్ధంగా బాగుంది, ఖచ్చితంగా ఊరికి మంచి జరుగుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా సహకరిస్తామని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ మాకు సహకరించడం జరుగుతుంది. కాబట్టి చెదల గ్రామ ప్రజలందరికీ కూడా మరొక మారు మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క పూజా పునస్కారాలు యాగాలైతే ఏమి, అమ్మవారి అలంకారం అయితే ఏమి, ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించిన ఋత్వికులకు మరొక మారు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మెండుగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి. నమస్తే. వార్తలు ముగించముతో ముఖ్యాంశాలు మరోసారి. ప్రారంభమైన పెద్ద దర్గా ఉర్సు వేడుకలు, చాదర్ను సమర్పించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, డాక్టర్ హరగోపాల్. ఇనుప విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు. నూతన భవనంలోకి విద్యుత్ శాఖ కార్యాలయం మార్పు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.